దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పక్షముగా ఆయనంత అవకాశం ఇచ్చి దేవుడు దీవుళ్ళు, ఆయన మహిమలు, సంఘములో శిరస్సుగా క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరి మన అందరినీ పాపములు చేసి ఉన్నాం కనుక మన పాపములు క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి ప్రతి ఎక్కడ మనం నివసిస్తున్నామో, ఎక్కడ మన ఉండి ఆయన నామములు ఎరుగునట్టు ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉండి ఎక్కడ నిలబడి ఏ పునాది స్థలములో వేయబడతామో అక్కడ నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు ఏమంటున్నాడంటే ఈ లోకానికి అందరూ క్షమించడానికి లోకానికి వచ్చాడు. మనము కూడా పాపం ఉన్నాం. మరి ఈ స్థలములో ఏర్పడిన, ఈ సంఘములో ఏర్పడిన ఆ దేవాది దేవుడికి ప్రభువుకి పక్షముగా, ప్రభువుకి ఆయన ఆశీస్సులుగా ఇంత అవకాశం ఇచ్చినందుకు సంఘములో ఉన్న మరి విశాఖకి గారి అలాగే పెద్దలకి, యవనస్తులు, పాటలు పాడేవారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి దేవుడికి కృప లేనిది మనం ఒక అడిగేయలేం. ఆయన ఎక్కడ నిలబడాలో, ఎక్కడ జీవించబడాలో, ఎక్కడ నిలబడి పునాది వేసిబడి ఇద్దరు ముగ్గురు నామముల కుడి ఉండి ఆయన లోకానికి వచ్చాడు కనుక లోకములో పాపములు క్షమించడానికి. ఎవరి కోసం రాలా, పాపాత్ములని, రోగుల్ని స్వస్థపడటానికి ఈ లోకానికి వచ్చాడు. కొన్ని విషయాలు చెప్తాను, మీరు చాలా చక్కగా విని మన హృదయంలో పరిశుద్ధ మార్పు, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ రక్షణ. నేను చాలా విషయాలు చెప్పాలంటే మరి అనేక బిడ్డల కొరకు మరి ఇండియాలో ఉన్న అన్ని సంఘాలకు వెళ్ళా, అనేక సంఘాలు రక్షించబడ్డ అనేక సేవకులు కూడా మరి ఆత్మీయతో మరి బలపరిచి, ఆత్మతో రక్షించి నేను బలపరిచి దీవించాను అనేక బిడ్డల కోసం. ఇంటింటికి వెళ్ళి బోధ, ఇంటింటికి వెళ్ళి రక్షణ, ఇంటింటికి వెళ్ళి ఆయన రక్షించబడాలి. ఇదిగో మీ దేవుని నమ్ముకోండి, ఇదిగో మీరు రక్షించబడండి, ఇదిగో మీరు ఇలా ప్రభు నమ్ముకోండి. మన ప్రభువు కుల మత భేద కాదు, లోకానికి ఆయన రక్షకుడు. లోకానికి జీవించడానికి ఆయన ఈ లోకానికి ప్రభువు పక్షముగా నిలబడి మరి అందరి జీవితాలు బాగుపడటానికి ఈ లోకానికి వచ్చాడు. మరి మన జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం మన అందరూ తెలుసుకోవాలి. మరి అదే విషయంలోను మరి నేను మాట్లాడే విషయంలో కొన్ని సత్యాలు మీరు చెప్పాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఎంత అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇద్దరు ముగ్గురు నామములు ఎక్కడ కూడి ఉంటే అక్కడ మా మధ్య ఉంటాన్నాం. నిజమే ప్రభా, మధ్య వ్యక్తిగా ఉన్న దేవుడు, మధ్యలో మమ్మల్ని నివసించే దేవుడు ప్రభా. నాయన ఈ లోకములో ప్రభా అపరాధులను క్షమించండి, పాపములు క్షమించండి. మాకు కోసం రక్షకుడిగా వచ్చావు, ఒక రక్షకుడు నాయన. అయానైనా ఈ లోకానికి ఎంతో ప్రేమించావు. ఒక అత్యతి కుమారుడిగా నివసించి మాతోని మా అందరితోని మాట్లాడిన ప్రభా, ఎంత అవకాశం ఇచ్చిన ప్రభా. ఈ సంఘం ఇంకా బలపరచాలి, రక్షించాలి, రప్పించాలి. నీ ఆత్మతో శక్తితో బలపరిచి అయా సహాయం తెచ్చిన ప్రభా. నాయన ఎన్నో సంఘాలకి బలపరచాం అయా, సిద్ధపరిచి దీవించావు అయా, రక్షించేవాడి ప్రభా. ఆత్మతో శక్తితో బలముతో అయా నాయన సహాయం తెచ్చండి. ఈ వాక్యముతో మాతోని మాట్లాడుతుండక ఈ హృదయములు వెలిగించబడి సాక్ష్య వారికమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన బిడ్డలారా, దేవుడి బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కొన్ని సత్యాలు చెప్పాలి. పాపములు క్షమించడానికంట. మన హృదయంలో పాపం ఉంది, మన హృదయంలో రక్షణ లేదు, మన హృదయంలో ఆత్మ కుంగిపోయింది, మన హృదయంలోను అనేకముని ఆశ ఉంటాయి. ఆశలు ఏంటి? మానవుడికి లోకాశ, నేత్రాశ, జీవగంధం ఇవన్నీ ఉంటాయి. కానీ అన్ని గంటలే దేవుడు అన్నాడా లోకానికి పాపములేమి ఉన్నవి క్షమించడానికి వచ్చాను. మరి అదే విషయంలో 1 తిమోతికి వెళ్దాం. చూడండి, 1 తిమోతి 1 తిమోతి 1వ అధ్యాయము 15. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు
లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వాసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు కనికరించితిని. చెప్పండి. సకల యుగములలో రాజయుండి అక్షుడను అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు ఆయన కలుగును గాక. ఆమేన్. నెక్స్ట్ చెప్పండి. నా కుమారుడైన తిమోతి విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాడవలనని వారిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దేవుడికి స్తోత్రం. నిజమైన తిమోతి విశ్వాసముతో మనసాక్షి గలవారై నేను ముందు చెప్పబడిసిన ప్రవచన ద్వారాగా యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో ఓ కుమారుని పంపిస్తున్నా. ఆయన పౌలిక ఓ కుమారుడిగా ఎంచబడిన మరి తిమోతి నిష్కమ్మటమైన విశ్వాసముతో నీ యొద్దకి ఆయన మనసాక్షి కనిపిస్తున్నా. నేను ఈ లోకానికి పాపం క్షమించడానికి వచ్చాను. మనుషుల ద్వారాగా ఆత్మతో సత్యముతో నడిపించి మనసాక్షి కలిగి ఉండి మన పాపములు రావాలంట. ఎలాగండి? పాపములు క్షమించడానికి క్రీస్తు వచ్చిన వాక్యం అంట 10 మందికి వినిపించాలంట. వాక్యం అంట 10 మందికి బోధ నడిపించే విధానం కావాలి. అప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న పాపములను తను ఒప్పుకొని తన హృదయముని పరిశుద్ధముగా నడుచుకోవాలి. పరిశుద్ధమనగా ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు. ఆయన అతిథి కుమారుడుగా చూడండి, యోహాను సువార్త చూడండి. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆ మాటకి ఇంకో మాట చూడండి. ఆ యోహాను సువార్త చూడండి అమ్మా. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. చూడండి, రక్షించబడలేదు, రక్షించబడటానికి లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి ఎంత ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడా? ఎంత మన చేసినంత ఎంతైనా పాపం ఉంది, మన హృదయంలో ఎంతైనా ఆశ ఉంది. పాపములను నిండిపోయాం, పాపములను మన హృదయములను మరి ఉండిపోయి ఒప్పుకోలేకపోతున్నాం. కానీ ఈ శ్వాసము మూలముగా ఈ లోకానికి మానవులకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవులు ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మిమ్మల్ని రక్షించి తండ్రి యొద్దకి తీసుకెళ్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి తండ్రి యొద్దకు తీసుకెళ్ళాలంటే అక్కడ యుగములుగా అతీత కుమారుడిగా ఇదిగో నేను యుగములుగా ప్రేమిస్తున్నా. ఈ లోకానికి కాదు, ఈ లోకం కాకనా పరలోకం ఉందంట. పరలోకం అంట ఆయన మహిమలేంటో, ఆయన చేసి మహిమలేంటో ఇక్కడ ఇదిగో నువ్వు చూస్తున్నావు. నేను నా దగ్గర వచ్చాడు నువ్వు చూడవు, కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసు. నువ్వు ఏ క్రియలు ఉంటున్నావో నాకు తెలుసు. కానీ లోకానికి ప్రేమించడానికి, పాపములు క్షమించడానికి లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా అందరూ పాపములు చేస్తూ ఉన్నాం, పాపము చేసే ఉన్నాం. కానీ పాపాన్ని ఒప్పుకోవాలంట. ఒక అతిథి కుమారుడిగా యేసుక్రీస్తు ఉన్నారు కాదా? మన లోపం ఏంటి, మన బాధ ఏంటి, మన పాపం ఏంటి? పాపం అంటే మాట, నోటి మాట అంట అన్ని పాపాలు వస్తాయంట. నోటు మన నాలుక కత్తిరించుకుంటాం కాదు, మనం హృదయంలో ఉన్న అంతరాత్మ, మన హృదయంలో అంతరాత్మ భావం నడుచుకొని ఆయన క్రియలు దేవుడికి చేసే మేలులు బట్టి, దేవుడు చేసే క్రియలు బట్టి ఆయన పాపమును ఈ లోకములో ఎలా ఉన్నారు చేసిన వాళ్ళు అందరు పాపం చేసిన వాళ్ళే. చూడండి, 1 పేతురు చూడమ్మా. ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనే మాటకి 1 పేతురు 2:22
ఆయన ఉమ్, నోటను ఉమ్, ఏ కపటమును కనబడలేదు. ఉమ్, ఆయన దూషింపబడి ఉమ్, బదులు ఉమ్, దూషింపలేదు. ఉమ్, ఆయన శ్రమ పెట్టుబడి ఉమ్, బెదిరింపక ఉమ్, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఉమ్. తన్ను తాను ఉమ్. అప్పగించుకుని. ఏంటండి, ఆయన పాపము చెయ్యలేదు. ఎవరు పాపం చేస్తాం? మనం అంటున్నాడు. యేసుక్రీస్తు బంధించారు. ఈ పాపములు చేసుకున్నాడు. ఆయన పాపం చేసేవాడు కాదు, పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధుడు నేనే. నేను తప్ప ఈ లోకంలోను ఎవడు పరిశుద్ధ లేడు. నేత్రాస, జీవగంధము అవి ఉంటాయి, కానీ అవి మాట్లాడడం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఇదిగో నేను మధ్య ఉన్నా, నేను మధ్యవర్తిగా నేను మాట్లాడే దేవుని. మీ మధ్యగా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా ఆ కన్నీరు నా మీద వేయండి. నీ సింత ఇవ్వత్తు ఏంది అమ్మా ఎంటున్నారా? మీ సింత ఇవ్వత్తు మనండి. మన పాపము చేస్తున్నాం. ఎవరి కోసం పాపాలు చేస్తున్నాం? మన బిడ్డలు రక్షించబడటానికి. ఆ రక్షించబడాలంటే మన పాపం ఒప్పుకోవాలి. మన పాపము ఒప్పుకోవలేని ఏ బిడ్డలు రక్షించబడతారా? లేదు. కొన్ని జీవితాలు ఆటోమేటిక్ అయిపోతున్నాయి. కొన్ని జీవితాలు ఆటోమేటిక్ పాపములు ఒప్పుకోకనే ఏమి చెయ్యాలో తోచగా, దేవుణ్ణి ఎరగలేనట్లుగా, దేవుని అంగీకరించినట్లుగా ఏం చేస్తారండి? లోకే ఆశపడిపోతున్నారు. అమ్మా ప్రార్థన చేద్దాం, రాయండమ్మా, అమ్మా అయ్యా అని యేసుక్రీస్తు ఆనాడు మరి కొండకెళ్ళి ప్రార్థించగా ఆయన చూడగాని ఎంత జన సమూహములు వచ్చేసి, అయ్యా యేసుక్రీస్తు అంటయ్యా ఈ లోకానికి వచ్చాడంటయ్యా అంటే ఆ కొన్న స్త్రీలు, పురుషులు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, నడకలేని వారు వాళ్ళందరూ వచ్చి ఏసై చూడాలి, ఏసై మాట్లాడాలి, ఆయన ఏమి ప్రవర్తన, ఆయన ఎలా ఉన్నాడు తెలియదు అని అక్కడికి వస్తే అక్కడ ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి స్త్రీ బాధపడుతుంది. వ్యాధులతో, బాధలతో, రోగులతో ఉంటుంది, చెప్పుకోలేని బాధ. కానీ ఆ స్త్రీకి వచ్చింది. తిరిగి వచ్చి అయ్యా యేసుక్రీస్తు అలా దారి వెళ్తే వెనకాలి మరి ఆవిడ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడిన మరి ఆ స్త్రీ మరి ఎంత రోగంతో బాధపడుతుంది, చెప్పుకోలేని బాధ. మరి రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. అయినా సరే ఒక సెల్లుము చూపితే ఆ సెల్లు ప్రకారం వచ్చి యేసుక్రీస్తు నడగానే, సెంగును ముట్టగానే మరి ఆ సడనను ఆ వ్యాధి ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. అలాంటి మహిమల దేవుడు, ఆశ్చర్యకర దేవుడు, నీ అద్భుతుల కార్యం చేస్తా, నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేడు, నేనే నిజమైన దేవుని. ఈ లోకానికి రక్షకుడిగా నీ పాపము క్షమించడానికి ఈ లోకానికి వచ్చాను. కానీ పాపం అంట మనం ఒప్పుకోవాలంట. పాపం ఒప్పుకోలేది మన క్షమాపణ దొరకదు. ఇదిగో మీరు క్షమాపణ పోతే మీరు దేవుని చూడలేరు, ఎరగలేరు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మనం రక్షించడానికి ఈ లోకానికి ఎక్కడ పునాది వేసబడమా, ఎక్కడ వాక్యాన్ని ఇచ్చామా, ఆ వాక్యములో మీతో దేవుడు ఏం మాట్లాడబోతాడో. అయ్యో ఈ లోకానికి వచ్చాడు కాదా, మన జీవితం ఎలాగుంటున్నాయి, మన పాడైపోతున్నాయి. కానీ మన భవిష్యత్తు మరి అమూల్యమైన ప్రేమతో అంటున్నాడు, నేను నిన్ను స్వస్థతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా. నీది చెయ్య ఎడవలేదు, ఏ మారలేదు, కానీ నేను నిన్ను అంత ఇష్టంగా, అంత ప్రేమగా అత్తుకొని ప్రేమించి ఒక స్వస్థతమైన ప్రేమగా నిన్ను ప్రేమించాలని మరి ఆయన అన్నాడు. అడగండి వేయబడతాను. మనం అడగాలి. పాపములను చేసిన తప్పు ప్రభువా అడగాలి అన్నాడు. క్షమాపణ ఇచ్చినాడు. అప్పుడు ఇవ్వబడతాడు. అప్పుడు ఈవిడు ఆశ్చర్యకారిగా, అద్భుతుల కార్యగా, ఇదిగో ఊహించలే గొప్ప సంగతులు, ఊహించలే గొప్ప కార్యములు, ఊహించలేను అయ్యో ఆయన అన్నాడు. తీర్పులు తీర్చే దేవుడు తను తాను అప్పగించుకున్నాడట. తన అప్పగించుకున్నాడు. గొప్ప కార్యం చేస్తాడు. నీ తీర్పులు ఎవరు తీర్చలేడు, కానీ నీ తీర్పులన్నీ ఇదిగో నేను అప్పగించున్నా. చూడండి, మనమును పాప విషయములు చనిపోయి నీతి విషయములు జీవించినట్లు ఆయన తను తానే శరీరములు మన పాపములు మాన మీద మోసుకొని ఆయన పొందే గాయము చేత మీకు స్వస్థత పొందలేదా అన్నాడు. మీకోసం నేను ప్రాణం ఇచ్చాను కదా, మీకోసం త్యాగించాను కదా, మీకోసం అమూల్యమైనతో మీకు ఒక శిక్షగా, ఒక పాత్రగా ఉండి అమూల్య రక్తంతో మేము కడిగిపడలేదా అంటున్నాడు. ఏనాడు స్వస్థత లేని ఈ లోకంలో ఎవరు లేరు. స్వస్థత లేక చాలా మంది అడుగుతున్నారు, అయ్యా మాకు స్వస్థత కావాలి, నా కుటుంబంలో బాధతో రోగితో స్వస్థత లేక. మరి ఆ స్త్రీ అలాగెళ్ళి బాధపడింది. మరి ఒక స్త్రీ మరి ఎన్నో సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా నడుము వంగిపోతే మరి అమ్మా నీ నడుము మరి నిదానికి వచ్చింది, నీ ప్రార్థన, నీ కన్నీరు చూశాను. మరి అన్న మరి బిడ్డలు లేక ఎంత బాధపడుతుంటే మరి వెళ్ళి ఆ సన్నిధిలో ప్రార్థించక, ఏలియా మాట విని మరి ఆ సన్నిధిలో ప్రార్థించక షమూయేలును జీవించలేదా? షమూయేలు కూడా మరి ఆయన మరి ఎప్పుడు సన్నిధిలో ఉండి సన్నిధిలో సాక్షిగా మరి ఆయన బతుకున్న జీవిత కాలం అంతయు సమూయేలు
చక్కగా సాక్షిగా ఉండి దేవుడికి ప్రకాశించేవారు, దేవుడికి మరి దేవుడికి ఆరాధించే క్రమం రావాలి, ఆరాధించే రీతిగా రావాలి. అదే నీతి నిశ్వాసం. ఇది ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఆయన మనకు ఈ కోసానికి ఎందుకు వచ్చాయండి? లోకములు రక్షించడానికి. మరి ఆయన ఈ లోకానికి ఎంతో ప్రేమించడానికి. మూడు విషయాలు. ఆయన మన పాపము చేయలను కాదు, పాపము చేసున్నా తను ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన శిక్షా పాత్రని దేవుని అంగీకరించి మన కన్నీరుకు మన ప్రార్థన అంగీకరిస్తే దేవుడు మనకి ఎంచో కార్యములు తెచ్చేస్తారు. మరి ఈ విషయం మీ అందరూ తెలుసుకోవాలని మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేద్దాం. అందరు కాళ్ళు మూసుకోండి.